నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, న్యూమరాలజిస్ట్, షమానిక్ హీలర్ డాక్టర్ టి. రాజవర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. 9 గ్రహాల చేత పాలింపబడేటటువంటి మనిషి అసలు సిసలు భయపడేది శని భగవానుడి గురించి. రాంగ్ గా అయితే ఖచ్చితంగా పోర్ట్రే అయ్యింది ఆయన మీద. ఎందుకంటే ఒక డిసిప్లైన్ గా ఉన్న టీచర్ ని చూస్తే భయం వేస్తుంది స్కూల్లో పిల్లలకి. కొంత క్యాజువల్ గా ఏదో సరదాగా ఉండేటటువంటి టీచర్ తో కొంచెం ఈజీగా ఫ్రీగా ఉంటారు. లైక్ శుక్రుడితో అయితే ఫ్రీగా ఉండొచ్చు. కానీ శని భగవానుడు అంటేనే సిస్టమాటిక్, శని భగవానుడు అంటేనే ధర్మం, రూలర్, ఇంకోటి ధర్మబద్ధము, ఖచ్చితంగా క్రమశిక్షణకు మారిపోయారు. అన్ని పాజిటివ్ వర్డ్స్ ఆయనకి ఖచ్చితంగా వర్తిస్తాయి. అద్భుతంగా యోగిస్తారు ఆయన గనక ఉంటే. పిఎం లైన వాళ్ళు, సీఎం లైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన ముందే కదా. అయితే ఆయన వస్తే ఏదో ఇబ్బంది పడిపోతాము, ఆయన వస్తే ఆయన పీడ వదలాలి, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడటం నిజంగా చాలా బాధాకరం. చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు చాలా మంది జెమిని టీవీలో ఒక సీరియల్ వచ్చేది శని భగవానుడికి సంబంధించి. అది వచ్చిన తర్వాత నుంచి చాలా మార్పు వచ్చింది. అది తీసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా మార్పుని తీసుకొచ్చారు. రైట్. అయితే ఎంత మనం చెప్పినప్పటికీ భయం మాత్రం మెదడులో కూర్చున్నది పోవటం అంత ఈజీ కాదు. శని దశలో ఉన్నప్పుడు, లేకపోతే శని మహర్దశ అవ్వచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని. ఈ శని రోజు పీరియడ్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే శని యొక్క అనుగ్రహం మనకి దక్కుతుందండి? ఇప్పుడు ఏలినాటి శని ప్రభావము మనకు 7.5 సంవత్సరాలు ఉంటుందమ్మా. రాశి పరంగా చంద్రుడి నుంచి 12వ స్థానము, 1వ స్థానము, 2వ స్థానము, 2.5 ఏళ్ళు ఒక రాశిలో ఉంటాడు. అయితే 2.5 ఏళ్ళు ఏలినాటి శని అంటే 7.5 ఏళ్ళు. ఆయన ఏం చేస్తాడంటే మన కర్మలను, నెగిటివ్ కర్మ, మనము బాకీలు ఉన్నాము అవన్నీ తీర్చిపించుకోవడానికి ఆయన చేసే మేలు పని. బయటపడాలి, మనం క్లియర్ చేసుకోవాలి. ఈ రోజు కాకపోయినా అది తప్పదు. అది క్లియర్ చేసుకోవడమే మనకు ఉత్తమం. కనుకైతే మనకు కామన్ మ్యాన్ ఎట్లా ఉండంటే తప్పించుకుంటాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కాదు, అది దాన్ని ఫేస్ చేసి యాక్సెప్ట్ చేసి అది క్లియర్ చేసుకుంటే కనుక ఆయన చేస్తే మేలు చాలా అద్భుతం. ఆయన బాగుంటే కనుక ఏదేదో జరిగిపోతుంది. చాలా రాజులే. అయితే ఇక్కడ కొద్దిగా ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని 4వ ఇంట్లో, 8వ ఇంట్లో, ఇంకోటి శని నీచపడ్డాయి ఆ దశ నడుస్తున్నా, ఇంకోటి షష్టాష్టకాల ఉంటే కనుక లగ్నాత్తు షష్టమము 6వ ఇంట్లో, 8th లో ఉన్నా కూడా అది బాగలే కదనుకోండి. ఆ దశ నడుస్తున్నా, అంతర్దశ నడుస్తున్నా కూడా కొద్దిగా ఇబ్బందులు కలుగజేస్తాయని మనం అనుకుంటాము. అయితే మరి శని అంటేనే పాపగ్రహం కింద కన్సిడర్ చేస్తుంది శాస్త్రము. మరి శని పాపస్థానంలో షష్టం గాని, అష్టం గాని పాపస్థానాలు కదా, అక్కడ ఉంటే యోగిస్తారంటే అక్కడ ప్లేస్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అదే శని కుజ నక్షత్రంలో ఉన్న ఇబ్బంది పెడతారు. అలా నక్షత్రం బట్టి ఉంటది. కొందరికి యోగిస్తుంది పాపస్థానం, మీరు అన్నట్టు అది కూడా యోగిస్తుంది. అది ఆ జాతక ప్రకారం ఎలా ఉందనేది ఒక్కరి జాతకానికి ఓ జాతకానికి కుదరదు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ శని నీచపడి ఆ దశ అంతర్దశ నడుస్తుంటే కనుక వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటది అనేది మనం ఇప్పుడు చూద్దాం. 2-3. అయితే ఈ రెమెడీస్ విషయానికి వస్తే నాకు ఒక డౌట్ సార్, చెప్పండి. ధర్మ సందేహమే. మరి ఇంత ధర్మబద్ధమైనటువంటి ఒక ప్లానెట్ వేరే గ్రహాలకి ఇప్పుడు శుక్రుడికో లేకపోతే ఇంకో గ్రహానికో రెమెడీలు చేసేస్తే ఓకే, దొడ్డిదారులున్నా ఓకే. మరి ఈయనకి అసలు సిస్టమాటిక్ ప్లానెట్, మరి ఈయనకి ఇట్లాంటి రెమెడీస్ చేస్తే వర్తిస్తాయా? అమ్మా, ఇప్పుడు ఒక దోషి ఉన్నాడు. ఆ దోషం చేసిన నేను అని యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదో కర్మ చెడు కర్మ వచ్చింది, ఇది నేను యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం ఒకటి, ఆ శని భగవానుని పాదాలను పట్టుకోవడం ఒకటి. నువ్వు నన్ను రక్షించు నాయన, నీకు
మనకు చేయవలసిన రెమెడీ చేయడం, ఫస్ట్ యాక్సెప్ట్ చేయడము, ఆ ఆ కర్మ నుంచి ఆ సంబంధం అప్పుడు ఉన్న సమస్య నుంచి అధిగమించే శక్తి ఇస్తాడు. రైట్. అది Accept ఏదో చేయాలి. ఏదో ఆ. ఒక రెమెడీ చేసినంత మాత్రాన మనము మారిపోతుందంటే మార్పు కాదు. అది దాన్ని తట్టుకొని బయటపడే అంత శక్తిని ఇవ్వడానికి ఆయన్నే ప్రార్థన చేయడం రైట్. ఇక్కడ రెమెడీ. రైట్. ఇదే రెమెడీ. ఎందుకంటే అది ఫేస్ చేయాలి, కరెక్ట్. దాన్ని పోస్ట్పోన్ చేయొద్దు. ఆ ఫేస్ చేస్తే ఆ ఫేస్ చేయడానికి మనకు బలం కావాలి, ఆలోచన కావాలి, ఆశీర్వాదం కావాలి. కనుక ఆయననే పట్టుకోవడము ఉత్తమం. రైట్. అయితే గిల్టీగా ఫీల్ అయ్యి తర్వాత రెమెడీస్ చేయండి. సరే, ఇలా ఫీల్ అయిన తర్వాత ఓకే నేను తప్పు చేశాను, ఇప్పుడు ఏంటి నా తప్ప అంటే పరిస్థితి? ఇప్పుడు ఏదో ఒకటి మనకు సమస్య వస్తుందమ్మా, అది ఆ సమస్యకు లింకు మనకు ప్రారంధ కర్మ ఎక్కడో ఉంటుంది మనకు. ఆ ప్రారంధ కర్మ ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి క్లీన్ చేసుకొని మన తప్పుంటే కనుక ఒప్పుకొని, ఇక్కడ ఏంటంటే కొన్ని ఈగో పోవద్దు. అవును ఇది తప్పే, నా నుంచి తప్పు జరిగింది అని యాక్సెప్ట్ చేసుకొని దీని నుంచి బయటపడేది మనం ప్రయత్నం చేయడము, ఆ దేవుని ప్రార్థనతోటి రెమెడీ తోటి ఆ శక్తిని తీసుకోవడం. ఏం చేయాలి? ఏం చేయాలి ఇక్కడ శనికమ్మ ఇప్పుడు సింపుల్గా అంటే శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయడము, శని మంత్రాన్ని మనం చాంట్ చేసుకోవడం, జపం చేసుకోవడం, శని జపం చేసుకోవడము, తైలాభిషేకం చేయడము. ఇంకోటి కట్టేవి పాదుకలు వస్తాయి, అది ఒక 10 మినిట్స్ వేసుకోవాలి. అవి శనికి బాగలేదు పీడింపబడుతున్న వాళ్ళు ఓ 10 to half an hour మనం ఇంట్లో ఆ కట్టె పాదుకలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా ఆఫీస్లో మామూలుగా పాదుకలు వస్తాయి అని అంటూ ఉంటారు కదా, అవేనా? అది వేసుకోవచ్చు. ఇంకోటి శని అంటే హనుమంతుడిని కూడా ప్రార్థన చేస్తే ఆయన ఆశీర్వాదంతో కూడా ఇవి అధిగమించే బలం వస్తుంది. శివాభిషేకం, శివునికి అభిషేకం చేయడము, రుద్రం ఎలా మీకు ఎలా వీలైతే అలా. ఇంకోటి శని అంటే వాయుతత్వం, వాయుతత్వానికి సంబంధించిన సమస్యలు వస్తాయి బాడీలో. వాయు గ్యాస్ వాయుతత్వము బాడీలో ఎంత ఉండాలనో అంత ఉండకపోవడము, కొద్దిగా ఎక్కువ కావడము, అలాంటి సమస్యలు వస్తాయి. అపాన వాయువు 5 వాయువులు ఉంటాయి కదా, అది అన్బ్యాలెన్స్ అవుతుంది. అది కూడా మనము దానికి చక్కటి రెమెడీ ఏంటంటే రోజు త్రిఫల చూర్ణం తీసుకోవడం బాగుంది. అలా ఉన్న వాళ్ళు వాయుకు సంబంధించిన సమస్య వస్తే 10లో ఒకరికి రావచ్చు, వస్తే కనుక త్రిఫల చూర్ణము, ఆ వాయుతత్వం కనుకనే హనుమంతునికి ఆరాధించడం, వాయుపుత్రుడు కనుక పెద్దవాళ్ళు చెప్పారు. శివునికి అభిషేకము. ఇంకోటి ఇలా చేసుకుంటూ పోతే నల్ల నువ్వులు దానం చేయడము. మనము శని ఒక గ్రహంతో ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు శని రవి కలిసి ఉన్నారు అనుకోండి, ఆ ఒక జాతకంలో కళ్ళ సమస్యలు, ఎముకల సమస్యలు వస్తాయి. ఇప్పుడు శని శుక్రుడు కలిసి ఉంటే మంచిదే, ఇద్దరు మిత్రులే, కానీ స్కిన్ ప్రాబ్లంలు ఉంటాయి. బాగుంటే బాగుంటుంది, బాగాలేదంటే స్కిన్ ప్రాబ్లం వస్తాయి. శని బుధుడు అనుకోండి, ఎవరి వల్లనైనా మోసపోతాడు. ఇద్దరు మిత్రులే అయినా కూడా ఒకరి వల్ల మోసంపబడడం జరుగుతుంది. శని చంద్రుడు కూడా ఇద్దరికి పడదు. అది ఒక రకమైన ఇబ్బందులు. జలతత్వానికి సంబంధించిన మన బాడీలో అన్బ్యాలెన్స్ అవుతుంది. కుజుడు అంటే రక్తం, అసలు వీళ్ళిద్దరికి అసలే పడదు. కుజుడు అంటే రక్తము లేకపోవడము, రక్తంలో ఏదన్నా ఇబ్బందులు అలాంటివి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. శని రాహులు కూడా మంచుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ ఇబ్బందులు శత్రుస్థానము పడని విషయం ఉంటే కనుక మైండ్ మతి భ్రమించడం, కేతు కూడా నెగిటివే. అలా ఈ కాంబినేషన్ బట్టి ఉంటుంది. అంటే ఇది బాగలేదు అనుకుంటే ఈ గ్రహం పక్క గ్రహం ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారు. ఈ శని గురువు మంచిది, కర్మ ధర్మాధిపతి రెండు మంచివే, యోగిస్తుంది. మన చేస్తున్న కర్మను జయం చేయొచ్చు. మన కర్మకారకుడు శని గనక మనం ఏదైనా కర్మను జయప్రదం చేయడం,
ధర్మబద్ధంగా జయప్రదం చేయడం. దాన్ని తట్టుకునే శక్తి మనకు అదే శని భగవాన్ని ఇవ్వమని మనం ప్రార్థన చేయడమే ఈ రెమెడీ. బ్యూటిఫుల్, అంతే. అండ్ ధర్మంగా బ్రతికిన వాడిని ఎట్టి పరిస్థితులు ఆయన చెనికేటటువంటి పరిస్థితి ఉండదు. అంతేనండి. ధర్మంగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే, ఆయనకు కావాల్సింది కూడా. అది ఆయన ఇస్తే కనుక మనం తట్టుకోలేము. ఆయన యోగిస్తాడు. ఇప్పుడు ఎంతో మంది మనకు యోగించి బాగుపడ్డోళ్ళు కూడా మన కోకొల్లాలు. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా టు రియాలిటీలో మనం ఏం చేయొచ్చు, ఏదో రెమెడీలు చేసేసేయటం మనం అతి ముఖ్యమైన కొన్ని అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే.